రీసెంట్‌గా ఎన్టీఆర్ మీద వచ్చిన ఆరోపణల మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు ఒక మహిళ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్టీఆర్ తన బాబు ఆరోగ్యానికి, తన బాబు ఆపరేషన్‌కి హెల్ప్ చేస్తా అన్నారు. కాకపోతే ఎన్టీఆర్ మాట ఇచ్చిన తర్వాత మర్చిపోయారు. మాకు ఇప్పుడు కొంచెం డబ్బు అవసరం ఉంది. ఆ డబ్బు కడితేనే హాస్పిటల్ వాళ్ళు ఆ పిల్లోడిని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మాకు హెల్ప్ చేయండి అన్నట్లుగా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెంటనే స్పందించి ఆ హాస్పిటల్‌లో ఎంత ఖర్చయిందో ఆ ఖర్చును మొత్తం కట్టేసి ఆ పిల్లోడిని డిశ్చార్జ్ చేపించారు. అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ మహిళ ఉన్నారు గదా! ఈ మహిళ మీద కొంచెం సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. అదేంటి అంటే ఈ యొక్క ఇష్యూలో ఎన్టీఆర్ గారు ఎప్పుడు డబ్బు సాయం చేస్తా అని చెప్పలేదు. ఎన్టీఆర్ గారు చెప్పిన మాటల్లో ఏంటి అంటే మీ ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము. మేము ఉంటామని మాత్రమే చెప్పారు తప్పితే ఎప్పుడు డబ్బు హెల్ప్ చేస్తా అని చెప్పలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించిన తర్వాత టీటీడీ ఉంటది కదా! ఆ టీటీడీ దాదాపు ఒక 40,00,000 సాయం చేసింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక 11,00,000 వచ్చినాయి. ఆపరేషన్‌కి ఆ డబ్బు సరిపోయింది. కాకపోతే ఈ మహిళ ఇంకా ఎక్కువ డబ్బు కోసం ఎన్టీఆర్ మీద ఇలాంటి సంచలన ఆరోపణలైతే చేసింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్‌కి సంబంధించిన వివాదం నెలకొన్న సమయంలో ఇప్పుడు బయటకొస్తే ఇంకా ఎన్టీఆర్ గారు ఎక్కువ డబ్బులు ఇస్తారు అనే ఆశతో ఆమె బయటకొచ్చింది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఒక రకంగా ఆరోపించడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో ఎన్టీఆర్ గారి తప్పిదం లేదు. అసలు ఎన్టీఆర్ గారికి ఈ యొక్క ఇష్యూనే లేదు. ఎన్టీఆర్ గారు అసలు ఎప్పుడు డబ్బులు ఇస్తా అని కూడా చెప్పలేదు అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇష్యూలో ఆ మహిళ వెనక ఎవరో ఉన్నారు. ఎందుకంటే ఈ వివాదం జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీయాలి అని చెప్పేసి ఎవరో భావించారు. అందుకోసమే ఆ మహిళ వెనకుండి ఎవరో ప్రెస్ మీట్ పెట్టించారు అన్నట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఇష్యూ మీద. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి థాంక్ యూ.